మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మనసున్న వారి కోసమే P4 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమలును 3 నెలలకోసారి మదింపు చేస్తాం. ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికి పథకాలు P4 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు ఎవరిని బలవంతం చేయడం లేదని, ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. P4పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడు పూర్తిస్థాయి అమలు ప్రారంభించాం. P4 అమలుపై ఇకపై రోజు సమీక్షిస్తాం. 3 నెలలకోసారి మదింపు చేస్తాం. ఎవరెలా పనిచేశారో తెలుసుకుంటామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,40,697 బంగారు కుటుంబాలు ఎంపికయ్యాయని 1,41,977 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. మంగళగిరిలోని కన్వెన్షన్ కేంద్రంలో మంగళవారం ఆయన P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ఆడబిడ్డల ఆర్థికాభివృద్ధి కోసమే, ఎన్నికల్లో హామీ ఇచ్చామని కాదు, ఓట్లేయడం కోసము కాదు. బంగారు కుటుంబాల్లో ఆశలు ఆకాంక్షలు ఎన్నో ఉన్నాయి, అయితే ఎలా నెరవేర్చుకోవాలో తెలియదు. ఏం చేస్తే మీ జీవితాలు బాగుంటాయో ప్రతి కుటుంబం ఆలోచించాలి. శక్తి ఉండే ప్రతి ఒక్కళ్ళ అవసరాలను కుటుంబాలకు అండగా నిలవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా నేను 250 కుటుంబాల దత్తత తీసుకున్నా. ఈరోజు మార్గదర్శులుగా ఉన్న వారంతా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే, అంతా అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళమే. అందుకే బంగారు కుటుంబాలంటే తక్కువేం కాదు. చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షేమం అందిస్తున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం. ప్రపంచంలోని వైద్య విజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి తెచ్చేలా సంజీవని పథకం ప్రారంభిస్తాం. రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాళి ఆడకపోతే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఆలయాలు, మసీదులు, చర్చిలే లేకపోతే గనక అసలు ప్రజలకి ఎలా ఉండేది అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. లేకపోతే నేరం చేస్తే ప్రధానికైన ఉద్వాసనే. నేడు పార్లమెంట్లో బిల్లు. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరణ. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తీవ్ర నేరారోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని, రాష్ట్ర మంత్రిని పదవి నుండి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుందని వెల్లడించే. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి 4 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వాళ్ళంతటా వాళ్ళు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించడానికి రాజ్యాంగంలో ఎంతవరకు నిబంధనలు లేవని బిల్లు ముసాయిదా పేర్కొంటుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయిన తమ పదవులకు రాజీనామా చేయని విషయం తెలిసిందే. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికి కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో మొత్తం 4 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2025, ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం నియంత్రణ బిల్లు 2025 లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపే. కొన్ని బిల్లులు సంయుక్త పార్లమెంటు సంఘాలకు నివేదించనున్నట్టు లోక్సభ ఎజెండా చెప్తోంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తుందనే ఊహాగానాలకు ఊతమిచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. బట్ సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట. వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసులు కొట్టివేత. వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారంటూ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ల మీద వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసులను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా వారిపై సిఆర్పిసి సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 కింద మ్యాజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమని అభిప్రాయపడింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపి క్లోజర్ రిపోర్టు దాఖలు చేసినందుకు దాన్ని మళ్లీ పరిశీలించాలని మ్యాజిస్ట్రేట్ని ఆదేశించాల్సిన అవసరం లేకుండా వాళ్ళపై చేపట్టిన మొత్తం విచారణ ప్రక్రియను కొట్టేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగిల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లపై చేపట్టిన విచారణ ప్రక్రియను రద్దు చేయడానికి ఇది సరైన కేసు. సునీత నర్రెడ్డి, ఆమె భర్త రాజశేఖర రెడ్డితో పాటు దర్యాప్తు అధికారిని ఇందులో చేర్చేందుకు మాకు చిన్న ఆధారం కూడా కనిపించలేదు. సిఆర్పిసి సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 కింద ఉన్న న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు చాలా స్పృహతో వ్యవహరించాలి. ముఖ్యంగా దర్యాప్తు అధికారిపైన ఆరోపణలు చేసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సునీత, రాజశేఖర రెడ్డికి సిబిఐ అధికారితో సంబంధం ఉన్నట్టు చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై విచారణకు అనుమతించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. అయితే భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతి కీలకం. వాంగీతో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్య, మనం శత్రువులం కాదు భాగస్వాములు అన్న చైనా మంత్రి. అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం. ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యే దోబా. ప్రాంతీయ సుస్థిరతకే కాదు ప్రపంచ శాంతి సౌభాగ్యాలకు భారత్ చైనా సంబంధాలు కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 2 రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగి మంగళవారం ప్రధానితో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో శాంతిని ఉమ్మడిగా కాపాడుకోవడం, వాణిజ్యానికి సరిహద్దులు మళ్లీ తెరవడం, వివిధ రకాల వీసాలకు వెసులుబాటు కల్పించడం, పెట్టుబడులు వెల్లువను ప్రోత్సహించడం, నేరుగా విమాన సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం, నదీ జలాల పంపకంలో సహకరించుకోవడంపై ఉభయ పక్షాలు సుముఖత వ్యక్తం చేశాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం అంటూ
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు చెప్పారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సిట్టింగ్ వరకే అనుమతిస్తున్నామన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా అవనగడ్డ ఆర్టీసీ బస్సు డిపోని ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఆర్టీసీ ఆర్ఎంకే వెంకటేశ్వర్తో కలిసి ఆయన పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా శుభవార్త. అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా అలాగే పెట్టగలిగితే బాగానే ఉంటుంది. మహిళలు అప్పుడు దర్శనాలకు వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. లేకపోతే గోదావరి ఉప్పొంగే కృష్ణమ్మ ఉరకలెత్తే అంటూ ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రధాన నదులు గోదావరి కృష్ణ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం 7 గంటలకు 8,23,083 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సీజన్లో ఇదే అధికం. బ్యారేజీ వద్ద నీటి మట్టం ఉదయం 6:30కి 10:50 అడుగులు ఉండగా సాయంత్రం 6ంటికి 9.9 అడుగులుగా నమోదైంది. ఎగువన భద్రాచలం వద్ద వరద సాయంత్రానికి స్వల్పంగా పెరుగుతూ 36.3 అడుగులకు చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీకాంత్కి పెరోల్పై విచారణ చేయిస్తాం, తప్పు జరగలేదని అనడం లేదు, తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, అరుణ్ వెనక ఉన్నది ఎవరో తెలుస్తాం, హోంమంత్రి అంత వెల్లడి. హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనిపిస్తున్న తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన కరడగట్టి నేరగాడి శ్రీకాంత్ పెరోల్ ఎలా మంజూరైంది, దీని వెనక ఉన్నది ఎవరు, ఇందులో ఎంతమంది పోలీసు అధికారులు భాగస్వాములు అయ్యారని దానిపై విచారణ జరుగుతోంది. హోంమంత్రి ఎంత స్పష్టం చేశారు, 4-5 రోజుల్లో నివేదిక అందుతుందని, దీని వెనక ఏ స్థాయి అధికారులు ఉన్న చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెరోల్ వచ్చాక అతను కరడగట్టి నేరగాడని తెలిసి దాన్ని వెంటనే రద్దు చేసి జైలుకు పంపించామని పేర్కొన్నారు. అతడికి సంబంధించి ఆసుపత్రి వ్యవహారాలు ఎస్కార్ట్ అధికారి తప్పిదం ఉన్నట్టు గుర్తించామని దానిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అవసరాలు ఉన్నప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారు, కొన్నిసార్లు వాళ్ళన్నింటికీ పరిశీలించలేకపోవచ్చు. శ్రీకాంత్కి పెరోల్ విషయంలో తప్పు జరగలేదని మేము చెప్పడం లేదు, కానీ తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నాం. అదే వైకాపా ప్రభుత్వంలో అతనికి మొదటి 30 రోజులు పెరోల్ ఇచ్చి మళ్ళీ దాన్ని 15 రోజులు పొడిగించారు. జగన్ గత ప్రభుత్వంలో గోండాలు రౌడీలను పెంచి పోషించారు. అలాంటి పరిస్థితి అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా కొనసాగుతుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం అనేవి కుదరవు. శ్రీకాంత్కి పెరోల్ మంజూరు కాకూడదనే విషయాన్ని జైళ్ల శాఖపై సమీక్ష సందర్భంగా సూపరింటెండెంట్ మా దృష్టికి తెచ్చారు. ఆ రోజు నేను ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత పత్రికలో వచ్చిందని హోంమంత్రి వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో పెరోల్ వ్యవహారంలో అరుణ్ భాగస్వామి పైన విచారణ జరుగుతుంది. ఆ వెనకున్నది ఎవరనే దానిపై కూపీలు అవుతున్నాం. గతంలో ఆమెపై 2 కేసులు నమోదైనట్టు గుర్తించాం. 4 రోజుల క్రితం హోంమంత్రి పేషి నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాము. సీఐని కూడా బెదిరించినట్టు మా దృష్టికి వచ్చింది. అరుణ్ వైకాపా ప్రభుత్వ హయాంలో దిశా ఫౌండేషన్కి సెక్రటరీ అంటూ ప్రకటించింది. అప్పటి నుంచే మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది అని వెల్లడించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో తప్పు ఇప్పుడు జరిగితే అప్పుడు పేరుకి తోసేయడం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, కొద్దిసేపటి క్రితం ఈ అరుణ్ని అరెస్ట్ చేశారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఈ సీఐని బెదిరించారు అన్నటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో. లేకపోతే బార్ల లైసెన్స్ రుసుము భారీగా తగ్గింపు అంటూ నూతన బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుములను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. లైసెన్స్ ఫీజు 6 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయంతో ఎక్కువ మంది దరఖాస్తుదారులను ఆకర్షించే అవకాశం ఉందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ మంగళవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పింఛన్లు కకావికలం అంటూ కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవే ఏరువేత, ఏడాదిలో 4.5 లక్షల పింఛన్లు అవుట్. 2024 ఎన్నికల ముందు నాటి పింఛన్లు 66.34 లక్షలు. 2025 ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు కేవలం 62.19 లక్షలే. పండుటాకులకు దిక్కుతోచక దురవస్థ, దివ్యాంగులను దయతలచిన సర్కార్ ఎడాపెడా కత్తెర. వైకల్య శాతం కుదింపు సెప్టెంబర్ 1 నుంచి నిలిపేస్తున్నట్టు ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు. 10 ఏళ్లుగా తీసుకుంటున్న వారు అనర్హులంటూ తాకీదులు. నివ్వెరపోతున్న లబ్ధిదారులు. ఇన్నాళ్ళు ఆ డబ్బులే జీవనాధారం, ఇక మేము జీవించేదెలా. తల్లడిల్లి ఆత్మహత్యాయత్నాలు, పలు చోట్ల నిరసనలకు దిగిన దివ్యాంగులు. గత ప్రభుత్వంలో ఇంటింటికి పారదర్శకంగా టెన్షన్గా అందించిన వాటిని సైతం లేకుండా చేశాను బాబు సర్కార్పై ఆగ్రహం అంటూ కృష్ణా జిల్లా పెదపొడికి చెందిన మేడం లక్ష్మి 53 ఒంటరి మహిళ పింఛను పొందేది. కంటి చూపు మందగించడం, సరిగ్గా నడవలేని స్థితిలో ఆమెకు 2024 ఏప్రిల్ నుంచి దివ్యాంగ పింఛను వస్తుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించి రీవెరిఫికేషన్ ఆమెను అనర్హురాలుగా తెచ్చారు. సచివాలయ సిబ్బంది సోమవారం ఆమెకు నోటీసు ఇవ్వడంతో ఆందోళన గురి సొమ్మశీలు పడిపోయింది. స్థానికులు సమీప ఆసుపత్రి తరలించి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తమ ఆరోగ్యం దెబ్బతిందని పింఛన్ డబ్బులతోనే మందులు కొనుక్కునేవాళ్ళమని లక్ష్మీ తల్లి బాలమ్మ కన్నీటి పర్యంతమైందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డిఏపీఆర్సీ బకాయింట్లు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి. హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశంగా. చంద్రబాబు ప్రభుత్వానికి చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు బచ్చు, వేతన సవరణ బకాయిలను చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. 40 అంతస్తులంత జంబో రాకెట్, 75 టన్నుల పేలోడు మోసుకెళ్లగల సామర్థ్యం భారీ రాకెట్ రూపొందిస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణ. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం A1 రాకెట్ ప్రయోగాలు. 3 ఏళ్లలో స్పేస్లో మన రాకెట్లు 3 ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ చంద్రబాబుకు అనుకూలంగా తోకాడించడం, ఆ పత్రిక నైజం, కాగ్ నివేదికలో లేని గణాంకాలను వెల్లివేస్తూ బాబుకు బాక. జీఎస్టీ వసూళ్లు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు. జీఎస్టీ రాబడించిన 57,477 కోట్లు. 4 నెలల్లో వసూలు 16,754 కోట్లే.
ఏడాది అంచనాలో తొలి 4 నెలల్లో 29.15% వసూళ్లు నమోదు, 61% వసూళ్లు అంటూ తప్పుడు లెక్కలు వేసి ఈనాడు ఇదిగో కాగ్ నివేదిక బాకా ఊదామని ఈనాడు అంగీకరిస్తుందంటూ కాగ్ నివేదికను పెట్టి హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇకపోతే బీటెక్ సెట్లకు పెరుగుతున్న డిమాండ్ అన్నటువంటి వార్తను హైలైట్ చేసి 2024-25లో ఏకంగా 12.53 లక్షల సీట్ల భర్తీ, కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకి డిమాండ్. దీంతో బీటెక్లో వేగంగా సీట్ల భర్తీ 24-25లో మొత్తం 14.9 లక్షల సీట్లు, 25-26లో 15.98 లక్షల సీట్లకు అనుమతి. గత ఏడాదితో పోలిస్తే ఇది 7% పెరుగుదల. అంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి 2024-25లో 14.9 లక్షల బీటెక్ సీట్లకు అనుమతి ఇచ్చింది. ఇందులో 12.53 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. 2017-18లో సీట్ల భర్తీతో పోలిస్తే 67% పెరుగుదల. పైగా గత ఏడాది భర్తీ కాని సీట్ల సంఖ్య కనిష్టంగా 16.36% చేరడం విశేషం. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్ కోర్సుల్లో విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏఐసిటి 2025-26లో ఏకంగా 15.98 లక్షల సీట్లకు ఆమోదం ఇచ్చింది. ఇది గత ఏడాది కంటే 7% ఎక్కువ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా అదనమాట. ఆంధ్రప్రదేశ్లో తగ్గిందని మొన్ననే వీళ్ళే వార్తలు రాశారు. ఈనాడు జ్యోతి కూడా రాసుకొచ్చినటువంటి చూసాం. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మనసుంటే సాధ్యమే అంటూ పేదరికంపై P4 వస్తున్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి, ఇది మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం, శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడ్పడాలి, నేడు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులుగా మారాలి, 15 లక్షల బంగారు కుటుంబాల టార్గెట్, నేను 250 కుటుంబాలను తీసుకున్న ఆదాయం నుంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలమంటూ ఓ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పల్లికొండ హేమలత మార్గదర్శిగా మారారు. తన ఊరికి చెందిన అనాథ వృద్ధురాలు చెర్ల కనికరం దత్తత తీసుకుని ఆమెను కన్నతల్లిలా చూసుకుంటున్నారు. హేమలతను ముఖ్యమంత్రి మంగళవారం సన్మానించి అభినందించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి రతన్ హారం అంటూ 5 నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలకు శ్రీకారం, మంగళగిరిలో ఆవిష్కరణల హబ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం, విశాఖలో సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా స్థానిక యువత సృజనకు పదును, ఆవిష్కరణల ద్వారా ఆర్థికానికి దన్ను, వచ్చే 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉపాధి, నేడు మంగళగిరిలో హబ్ను ప్రారంభించనున్న చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇక రైళ్లలోనే లగేజీపై నియంత్రణ, ఇప్పటికే ఉన్న నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమైన రైల్వే. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులైతే 70 కిలోల దాకా అనుమతి, ఏసీ సెకండ్ క్లాస్కి 50, ఏసీ థర్డ్ క్లాస్ స్లీపర్ పరిమితి 40 కిలోలు, జనరల్ బోగిలో 35 కిలోలు, ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలోనే అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ నేరం అంటూ కేంద్రం కీలక నిర్ణయం, బిల్లు క్యాబినెట్ ఓకే, నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం, బెట్టింగ్ సొమ్ముని బ్యాంకులు బదిలీ చేయొద్దు, రియల్ మనీ గేమింగ్పై ప్రచార నిషేధం, బిల్లులో పలు ప్రతిపాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పుడు పోస్టుల దండుపాళ్యం బ్యాచ్పై కఠిన చర్యలు, అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం, అమరావతి ఎక్కడ మునిగింది, వైసీపీ దుష్ప్రచారంపై హోంమంత్రి అనిత ఫైర్, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతాభావానికి గురిచేసే దండుపాళ్యం బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకుని ఉన్నట్టు హోంమంత్రి వంగలపూడి అని తెలిపారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి, రేవంత్ ఖర్గే మంతనాల్లో ఆయన పేరు సుదర్శన్ రెడ్డిని ఒప్పించింది. రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే కూటమి నేతల ఆమోదం, ఖర్గే అభ్యర్థనపై ఢిల్లీకి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.